ఏపీకి పవన్ నాయకత్వం వహించాలి. ఏపీకట పవన్ నాయకత్వం వహించాలని ఎంపీ విజయసాయిరెడ్డి చెప్తుండు. రాష్ట్రంలో ఉప్పు నిప్పులా ఉండే అధికార కూటమి పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు నిరంతరం ఒకదానిపై మరొకటి విమర్శలు చేసుకుంటూ ఉంటాయి. అయితే వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలే రాష్ట్ర అధోగతి కారణమని కూటమి నేతలు అంటుండగా 6 నెలలైన కూటమి ప్రభుత్వం చేసేదేం లేదని వైసీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారట. సీఎం చంద్రబాబు నాయుడును ఉద్దేశిస్తూ యువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కు 75 ఏళ్ల వృద్ధుడు నాయకత్వం వహించలేరని వ్యాఖ్యానించారు. జాతీయ స్థాయిలో పాపులారిటీ, వయసు రీత్యా రాష్ట్రానికి నాయకత్వం వహించే సామర్థ్యం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ఉందని విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. ఏపీలోని ఎన్డీఏ పార్టీల నాయకులు అత్యంత ఆదర్శవంతమైన వ్యక్తి జనసేన అధినేత పవన్ అని ఆయన కొనియాడారు. విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై జనసేన శ్రేణులు తమదైన శైలిలో స్పందిస్తున్నాయి. అలాగే వివిధ పార్టీల నుంచి మిశ్రమ స్పందన వస్తుందట. ఏపీ అంటే చీలి 2014లో 10 ఏళ్ళు అయింది. దాని వయసు 10 ఏళ్ళే. అంటే యువ రాష్ట్రానికి వృద్ధ నాయకుడు అవసరం లేదా అంటుండు విజయసాయిరెడ్డి. వృద్ధ నాయకుడు అంటే 75 ఏళ్ళు పైబడ్డ చంద్రబాబు నాయుడు గారు. యువ రాష్ట్రానికి యువకుడైన పవన్ కళ్యాణ్ అవసరం. దేశంలోనే పాపులారిటీ ఉంది. దేశ రాజకీయ పార్టీ నాయకులందరితోనే దేశంలో పాపులారిటీ ఉన్న నాయకుడు, రాష్ట్రంలో పాపులారిటీ ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ నాయకత్వం వహిస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బాగుంటుంది. అంటే చంద్రబాబు నాయుడు గారిని దిప్పి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలనేది ఎంపీ విజయసాయిరెడ్డి ఆకాంక్ష. మరి మీరు ఆకాంక్షిస్తే అది అయిద్దా? కూటమి పార్టీలు కూటమి పెద్దగా చంద్రబాబు నాయుడుని ఎన్నుకున్నారు. మొత్తానికైతే మరి ఇది వైఎస్ఆర్సీపీ స్ట్రాటజీ కానీ పవన్ కళ్యాణ్ని మోసే కార్యక్రమం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ని ఒక రకంగా పొగిడే కార్యక్రమం చేసి చంద్రబాబు నాయుడికి ఆయనకి స్ప్లిట్ చేసే కార్యక్రమం కానీ మొత్తానికి ఆయనకి బాధ్యతలు అప్పచెప్పాలంటున్నారు.